ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహజంగా మన కళ్ళ ముందు విజయాన్ని సాధించినటువంటి అనేక మంది వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆటల పోటీని మనం తీసుకుంటే దాంట్లో విజయం సాధించినటువంటి వ్యక్తిని చూసి మనందరం కూడా చాలా సంతోషిస్తూ ఉంటాం. అయితే వారు అంత విజయాన్ని పొందటానికి, ఇంతమంది హృదయాల్ని గెలవటానికి, అంత మంచి పేరుని సంపాదించటానికి వారు చేసినటువంటి పనేంటి అని అంటే సిద్ధపడటం. ఎంతగా వారు సిద్ధపడ్డారు అంటే వారికి ఇష్టమైనవన్నీ కూడా వదిలిపెట్టేస్తారు. ఇష్టమైన వాటిని చేయలేరు, ఇష్టమైన స్థలాలకి పదే పదే వెళ్ళలేరు, అనుకున్న రీతిలో జీవించలేరు. వారు లెగిస్తే వారి ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఆట సాధించాలి, ఈ విజయాన్ని పొందాలి అనే ఆలోచనతోనే ఉంటారు. ఉదయాన్నే లేచి కష్టపడుతూ, వర్కౌట్స్ చేస్తూ, డైట్ ఫుడ్ తీసుకుంటూ, సరిగా నిద్రపోకుండా కొంచెం సేపే పడుకుంటూ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వారికై వారు సిద్ధపరచుకునేటటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక ట్రైనర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయన అద్భుతమైన రీతిలో శిక్షణ ఇస్తూ ఉంటారు. వాళ్ళని సరైన దిశగా గమ్యం చేరటానికి, విజయవంతమైనటువంటి జీవితాన్ని, ఇంతమంది ఘనతల్ని పొందుకోవటానికి ఒక మంచి దిశగా వారిని నడిపిస్తూ ఉంటారు. ఇదే విధానంలో మన జీవితం కూడా దీవెనకరంగా మారిపోవాలి అంటే, మన జీవితం కూడా విజయవంతంగా ముందుకు సాగాలి అంటే మనల్ని కూడా నడిపించటానికి ఒక ట్రైనర్ కావాలి. ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే, ఏ దిశగా వెళితే మనము గమ్యం చేరతామో, ఏ దిశగా వెళ్తే మనం విజయాన్ని సాధిస్తామో, ఏ దిశగా వెళ్తే మనల్ని ఉన్నత స్థాయిలో చూడగలుగుతారో ఆ దిశగా నడిపిస్తారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని నడిపిస్తే తప్పు త్రోవలోనికి వెళ్ళం. కొన్నిసార్లు ఆ మార్గం ఎలా ఉంటుంది అంటే కష్టంగా ఉంటుంది. ఇష్టమైనవి చేయలేము, అనుకున్నవి సాధించలేము, అనుకున్న స్థలాలకి పదే పదే వెళ్ళలేము, చేయాలనుకున్నది చేయలేము, సరైన నిద్ర ఉండదు, సరిగా తిండి ఉండదు, కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ గుండా వెళ్ళాల్సి వస్తుంటుంది, బాధలను అనుభవించాల్సి ఉంటుంది, శ్రమలు వెంట శ్రమలు మన మీదకి పదే పదే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. అనేక దిశలుగా మనం ఇలా ముందుకు వెళ్తూ ఉంటాం. ఇదంతా ఏంటి అంటే విజయవంతమైనటువంటి జీవితాన్ని పొందుకోవటానికి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా, దీవించబడిన వ్యక్తిగా దేవుడు అనేక మందికి మనల్ని చూపించటానికి చేస్తున్నటువంటి సిద్ధపాటే ఇది. దీనిని బట్టి కృంగిపోకుండా, బాధపడకుండా చక్కగా ముందుకు సాగిపోదాం. తప్పకుండా ఇంతమంది హృదయాల్ని గెలుచుకొని విజేతలుగా నిలబడినటువంటి వారికంటే అద్భుతమైన రీతిలోనికి దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన అనుకున్న స్థాయిలో